అనంతపురం జిల్లా రాయదుర్గం సీటు విషయంలో మంత్రి కాలువ శ్రీనివాసులు రాయబారం ఫలించలేదు. ఆయనకు రాయదుర్గం టికెట్ కేటాయించడంపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారు బుజ్జగించినా కూడా వినకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. విషయం తెలియగానే వైసీపీ నేతలు మెట్టు గోవింద్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం లోపల అనుచరులతో మాట్లాడి తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు మెట్టు. రాయదుర్గంతో పాటు మరో 2-3 నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కాలువ శ్రీనివాసులకు రాయదుర్గం టికెట్ ఇస్తే గనక తాము ఇండిపెండెంట్గా కానీ లేదంటే ఆపోజిషన్లోకి వెళ్ళి పోటీ చేస్తాము అని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలాగే కాలువ శ్రీనివాసులు నేరుగా రంగంలోకి దిగి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అవి ఫలించలేదు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. వైసీపీలో చేరతారా లేదా అనేది సాయంత్రానికి తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు విషయం తెలుసుకున్న తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లి కలవడం జరిగింది, పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. సాయంత్రంలోగా కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. మొత్తంగా టికెట్ల పంచాయతీ అనేది పార్టీలో నడుస్తూ ఉంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత పేర్లు ప్రకటించాల్సి ఉంటుంది. పేర్లు ప్రకటించే క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద లేదంటే టికెట్ ఆశావాహుల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీలో అటు టీడీపీలో 2 పార్టీల్లో కూడా పంచాయతీలు అనేవి కనబడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది టీడీపీ రాయదుర్గం టికెట్కు సంబంధించి. రాయదుర్గం టికెట్ కాలువ శ్రీనివాసులకు ఇస్తే తాము పార్టీ నుంచి వెళ్ళిపోతామని చెప్పి అక్కడ ఎమ్మెల్సీ అలాగే మాజీ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ప్రకటించారు. సర్ది చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలించలేదు. ప్రస్తుతం ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మానసిక క్షోభ గురైనా చెప్పాలంటే దానికోసం అటువంటి క్షోభ వద్దు. మనకి రాజకీయం అంటే 10 మందిలో కలిసి తిరుగుకున్నప్పుడు రాజకీయాలు కూడా అవసరం లేదని మా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కోరేది అంటే మీరు ఎమ్మెల్యేకి ఇచ్చి ఉండరు. నాది ఏమంటే చెప్పేది, నాకు ఎవరిపైన ద్వేషం లేదు, ఎవరిపైన ప్రేమ లేదు. నాకు ఎంత ఎవరిపైన ద్వేషం లేదు, ప్రేమ లేదు నా పైన. కాబట్టి నేనేమంటే నిత్యం జనాల్లో ఉండాలా, జనాలకు సేవ చేయాలో తప్పను. కాబట్టి దానికోసం ఇక్కడ ఆ పని తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తా ఉన్నాం. అంటే అది మెట్టు గోవింద్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ప్రకటన మనం చూసాం. టీడీపీకి రాజీనామా చేస్తున్నాను, టీడీపీని వీడుతున్నాను అని చెప్పి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ఏంటి పార్టీని వీడుతున్నట్లు కనపడుతోంది? అటు కాల్వ వెళ్లారు, జేసీ కూడా వెళ్లారు, అయినా కూడా దౌత్యం ఫలించినట్లుగా లేదు. అంటే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ వైపు ఒకవైపు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు కొలికి వస్తున్న నేపథ్యంలో స్థానికంగా కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో మొత్తంగా చూసుకుంటుంటే వీటన్నింటినీ సర్దుబాటు చేసుకునే ఒక ప్రక్రియ కూడా ఒకవైపు జరుగుతుంది. మరొకవైపు అనంతపురం జిల్లా వంటి జిల్లాలో కూడా అక్కడ రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డి రాజీనామా చేయడం అనేది కొంత టీడీపీకి మొత్తం జరుగుతున్న ఎపిసోడ్లో కొంత ఇబ్బందిగానే పరిణమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో మరొకవైపు చూసుకుంటుంటే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా వంతల రాజేశ్వరి పేరుని దాదాపు ఖరారు చేసే నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండే నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది స్థానిక నేతలు అలాగే మండల పార్టీ అధ్యక్షులు కూడా వచ్చి ఇక్కడ అభ్యంతరాన్ని తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఈ ఓవరాల్ సిచ్యువేషన్కి సంబంధించి అంటే ఒకవైపు 1-2 రోజుల్లోనే అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ప్రకటన విడుదల చేస్తున్న నేపథ్యంలో దాదాపు 120 నుంచి 130 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసే దిశగానే టీడీపీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా రాజీనామా చేయడం, ఇటువంటి మొత్తం ఈ పరిణామాలన్నింటినీ ఏ విధంగా చూస్తారనే అంశం మీద మనతో మాట్లాడేందుకు మంత్రి జవహర్ గారు ఉన్నారు. ఆయన అడిగి చూస్తుంది. సార్ చెప్పండి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. మరొక వైపు స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డి రాజీనామా చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎన్నికల సమయంలో ఇలాంటి జంపింగ్లు కానీ ఇలాంటి ఆలోచనలు కానీ వ్యతిరేక భావనలు కానీ సహజంగా ఉండేటటువంటి పరిస్థితి తప్ప ప్రత్యేక పరిస్థితి అనేది రాయదుర్గానికి ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఒక సమర్థుడైనటువంటి మంత్రిగా ఈరోజు కాలువ శ్రీనివాసరావు గారు పనిచేస్తున్నటువంటి సందర్భంలో
ఆ కాలువ శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది రావడం అనేది కొంచెం దురదృష్టకరం. ఏమైనప్పటికీ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా సర్దుబాటు చేయాలనేది పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అంటే మీరు కూడా నియోజకవర్గ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారు? మీకున్న సమాచారం ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి దానికి సంబంధించి? ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకపోయేది ఏముండదు. ఎందుకంటే కాలువ శ్రీనివాసరావు గారి అభ్యర్థిత్వం పట్ల ప్రజలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఒకటి ఇద్దరు అసంతృప్తి అనేది సహజంగా ఉండేది. అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, ఇబ్బంది సర్దుబాటు అవుతాయని మీరు చెప్తున్నారు. అంటే ఎన్నికలకు వెళ్లే ముందుగా ఇటువంటి రాజీనామాల వ్యవహారం అనేది కొంత పార్టీకి ఇబ్బంది పెట్టే అంశంగా పరిగణించదు. సహజంగా దూకుతూ ఉంటారు అలాగనే. ఇప్పుడు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇలాంటివన్నీ కూడా సహజంగా జరిగాయి. దానికి ప్రత్యేకత అనేది ఉందనేది నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే సహజంగా ఏ రాజకీయ పార్టీలో పనిచేసేటటువంటి నాయకుడైనా సరే తనకు అభ్యర్థిత్వం కావాలని కోరుకునే క్రమంలో కొంత కఠినంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, కొంతమంది సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. కఠినంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా అధిష్టానం సర్దుబాటు చేస్తున్న నమ్మకం మాకుంది. ఒక స్క్రీనింగ్ కమిటీ వేశారు, ఇద్దరు సీనియర్ నేతలతో కూడా కమిటీలు వేశారు. బుజ్జగింపులు ఎవరైతే స్థానికంగా అభ్యంతరాలు ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇవాళ కూడా అక్కడ మెట్టు గోవింద్ రెడ్డిని సర్దుబాటు చేసేందుకు, బుజ్జగించేందుకు మంత్రి కాలువ శ్రీనివాసులు లేరు, జేసీ వెళ్ళారు. కానీ అక్కడ పరిస్థితి వ్యతిరేకంగానే ఉంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రాథమికంగా ఆవేశం ఎక్కువ ఉన్నప్పుడు కొంత సర్దుబాటు అనేది కష్టంగా ఉంటుంది. ఆవేశం చల్లారిన తర్వాత తప్పకుండా అన్ని కూడా సర్దుబాటు అవుతాయి. అలాగే మీ విషయానికి వచ్చేసరికి మీరు కొవ్వూరు నియోజకవర్గం నుంచి తిరువూరుకి రాబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. నేను కొవ్వూరు నుంచి